ఉదయం ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన ఆ దేవుని గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 39వ అధ్యాయము 20వ వచనం. మన జీవిత దినముల నీ యెహోవా మందిరములో తంతి వాదములో వాయింతము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తున్న మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాము. ఆమేన్. జీవిత దినములన్నయు మానవుని ఆయుష్కాలము 60 లేదా 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్నలా ఆయాసమే దుఃఖమే అని కీర్తనకారుడు తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మాత్రము మన జీవిత దినములన్నయు యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము. జీవిత దినములలో దేవుని మందిరమును ప్రేమించే వారిగా ఆ మందిరములో తంతి వాద్యములు వాయిస్తూ, అనగా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ దేవుని స్తుతించేవారిగా మనం సిద్ధపడాలి. నిజమే, సంతోష సమాధాన ఆరోగ్యం అనుగ్రహించి దేవుణ్ణి కీర్తించి కొనియాడాలి. స్తుతుల పైన ఆసీనుడైనటువంటి దేవుడు మన ప్రభు. దావీదు 150వ కీర్తనలో చక్కగా వర్ణించి రాస్తాడు. 10 తంతుల సితార మండలంతో దేవుని స్తుతించు. 92వ కీర్తన 1వ వచనం చూడగలం. 150వ కీర్తనలో దేవుని స్తుతించుడే, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడని కీర్తన మనం చూడగలం. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, చివరి వచనంలో గమనిస్తే సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి అని. దేవుని స్తుతిస్తే ఈ లోకంలో మనం ధన్యులం. దేవుని స్తుతిస్తే ఈ లోకంలో మనం దీవించబడతాం. దేవుని స్తుతిస్తే అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి నీవు నేను కూడా అనునిత్యము ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ కీర్తించి కొనియాడి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకుని దేవుని మహిమపరిచినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించిన కాక. ఆమేన్. ప్రేమ నమ్మకాల తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము ధ్యానిస్తున్న మిషన్ మాతో ఉంచి నడిపించడానికి హృదయ స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.